రాజకీయ ప్రాతినిధ్యం కొరకు ఈ చర్చాగోష్ఠి. ముందుగా ఈ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులు, పెద్దలు, వివిధ సంఘాల నాయకులు, మా పాత్రికేయులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారాలు. అయితే 2023 అక్టోబర్ 1న మహాగర్జన అనేది నిర్వహించడం జరిగింది. అప్పుడు మనం 10 డిమాండ్లను ముందులో పెట్టాం. వాటిల్లో మన అనుబంధ సంస్థలే కానీ, మనకు సపోర్ట్ వచ్చిన సంస్థలే కానీ అందరి కృషి వల్ల వైశ్య కార్పొరేషన్ అనేది ఫామ్ అయింది. బట్ దాని గురించి ఇప్పటివరకు నేను పేర్లు ప్రస్తావించదలుచుకోలే. వివిధ సంఘాలు ఉన్నాయి, మరి వాళ్ళు దాని గురించి ఏం పోరాడుతున్నారు, దానికి ఫండింగ్ కానీ ఏమైనా ఉందా లేదా, వాటి గురించి ఎవరేం మాట్లాడుతున్నారు, వాటి గురించి ఎవరేం పట్టించుకోవట్లేదు. వీటన్నిటిని చూస్తే ఏమవుతుందంటే మనకి ఒక సమన్వయ లోపం అనేది కనబడుతుంది, ఒక ఇంటరాక్షన్ అనేది మిస్ అవుతుంది. మనం ఏం మిస్ అవుతున్నాం, ఏం లాస్ అవుతున్నాం అనే దాని గురించి పట్టించుకోవడం అనేది కూడా తగ్గిపోయింది అని చెప్పవచ్చు. ఇవాళ ఏంటంటే కొన్ని చోట్ల గల్లీకి ఒక సంఘాలను ఏర్పడడం, వాళ్ళు ఎవరికి వారే అన్నట్టు ఏదో చేసుకోవడం, అందరూ ఒక యూనిటీగా వచ్చేసి ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక రివల్యూషనరీ వేలో మనకు కావాల్సిన డిమాండ్లన్నీ చేకూర్చుకునే విధంగా ఎవరు పోరాటం చేయట్లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మనం ఉన్న కౌంట్ చూస్తే, ఇప్పుడు మన పాపులేషన్ చూసామనుకోండి, ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క కౌంట్ చెప్తుంది. సో స్టాటిస్టికల్ డేటా అనేది ప్రాపర్గా వైశ్యాస్ ఇంతమంది ఉన్నారు అనడానికి ఇప్పటివరకు ఏది లేదు. 1931లోనే మనం 2,85,000 మంది ఉన్నామని అన్నారు. ఇప్పటికి 15 లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటున్నారు. అంటే దాని మీద ఎలాంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదనేది నా అభిప్రాయం. సో దీనిపై కావాలంటే ప్రత్యేకంగా అందరూ ఒకటై, ఎలా చెప్పాలంటే మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకుందైనా, మన తెలంగాణ విముక్తి పొందిందైనా సరే ఒక రివల్యూషనరీ వేలనే అది వచ్చింది. అందులో టీచర్లు ఉన్నారు, ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు, లాయర్స్, అడ్వకేట్, డాక్టర్స్, ఈవెన్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కళ్ళు అందులో పాల్గొన్నారు. అలా మనం ఒక ఉద్యమంగా ఉన్ననాడే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. సరే, నేను పుట్టక ముందు వచ్చిన స్వాతంత్రం గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు. బట్ ప్రజెంట్ కూడా ఏంటంటే అందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉద్యమం చేయగలిగితే మనం అనుకున్న డిమాండ్లన్నీ నెరవేరుతాయి అనేది నా ఆలోచన. ఈ విషయమై నేను అన్నగారు కాజం సత్యనారాయణ గారికి నా పూర్తి మద్దతు, అండ్ రాజకీయంగా అయినా సరే నా పూర్తి మద్దతు ఇస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ కార్తీక్ గారు.